హాయ్ ఫ్రెండ్స్, స్మాల్ బిజినెస్ స్ట్రగుల్స్లో డే 4. ఈరోజు వచ్చేసి మనము కొంత ఇన్వెస్ట్ చేసి తెచ్చినటువంటి స్టాక్ ఏదైతే ఉందో దాని మీద ప్రాఫిట్ ఎలా పెట్టుకోవాలి. సపోజ్ ఒక శారీ మనకు 200 రూపీస్ పడితే దాని మీద ప్లస్ GST 5% ఇస్తారు. ఏది షాపర్స్ ఎవరైతే మనం హోల్సేల్ షాప్లో తీసుకున్నామో. అలాగే మనము ఒకవేళ ఆన్లైన్లో కనుక పర్చేస్ చేసి తీసుకుంటే ఏమవుతుంది, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇస్తారు, అదొక 400 to 500 రూపీస్ పడుతుంది. ఇంటికి ఆటోలో వేసుకొని వచ్చినందుకు ఇంకో 100 ఎక్స్ట్రా 500 రూపీస్ పడుతుంది. ఇవన్నీ కూడా మనకు ఈచ్ అండ్ ఎవ్రీ శారీ మీద మనము వేయాల్సి వస్తుంది. కాబట్టి మనకు 200 రూపీస్ శారీ 250 రూపీస్కి మనకు వస్తుంది అన్నట్టు. ఒకవేళ కనుక మీరు డైరెక్టే వెళ్ళి నేను పర్చేస్ చేశాను అనుకోండి, మీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా అందులో పడతాయి. కాబట్టి అన్ని కలుపుకొని మనము అసలైంది ఒక శారీ ఎంతకు వచ్చింది అనేది మనకు అర్థమైపోతుంది. అది మనం క్యాలిక్యులేట్ చేసుకొని దాని మీద ఒక 50 రూపీస్ మీ ప్రాఫిట్ పెట్టుకొని, ఇక కస్టమర్స్ ఎలా ఉంటారంటే ఎక్కువ బార్గెన్ చేస్తుంటారు. ఇంట్లో అయితే ఇంకా విపరీతమైన బార్గెన్ ఉంటుంది. కాబట్టి ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం 50 రూపీస్ ఎక్స్ట్రా పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది అంటే 350 రూపీస్ ఒక శారీ అయితే, మనం పెట్టిన 350 రూపీస్ అయితే ఒకవేళ ఏదైనా కస్టమర్ వచ్చి వాళ్ళు కొనాలి అనుకుంటే ఒక 50 రూపాయలు తగ్గించవచ్చు. మనం తగ్గిస్తే అప్పుడు ఏమవుతుంది, మన 50 రూపీస్ మనకే ఉంటాయి. అంటే ఒక శారీ మీద 50 రూపాయలు మనకు లాభం దొరుకుతుంది. స్టార్టింగే కాబట్టి మనం డబుల్ ప్రైజులు, ట్రిపుల్ ప్రైజులు పెడితే ఏ కస్టమర్ కూడా మన దగ్గర రారు. ముఖ్యంగా ఇంట్లో పెట్టుకున్న వాళ్ళకైతే ఇది ది బెస్ట్ టిప్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవ్ ఆన్ కావాలి. అవి వెంటనే సేల్స్ అనేటివి జరిగిపోవాలి. డెడ్ స్టాక్ అనేది మన ఇంట్లో ఉండకూడదు. ఇది వచ్చేసి ఒక టిప్ అండి. నెక్స్ట్ టిప్ మళ్ళీ రేపు చెప్తాను.